క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ నిత్యము నిన్నే ఆరాధింతుమా అనే ఈ ఆరాధనకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ ఆరాధన ద్వారా ఆ దేవాతి దేవుడు మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలను హేరాళముగా దీవించాలని ఈ ఆరాధనలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మోకరించండి, ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం. నీవేనా అభయం, నీవేనా శరణం, నీవేనా అభయం, నీవేనా శరణం. నిదర్శన భాగ్యమును ప్రసాదించు నీ దాసికి, ప్రభు నిదర్శన భాగ్యమును ప్రసాదించు నీ దాసికి, ప్రభు నిదర్శన భాగ్యమును ప్రసాదించు నీ దాసికి, ప్రభు నిదర్శన భాగ్యమును ప్రసాదించు నీ దాసికి, నీవేనా భయం, నీవేనా శరణం, నిదర్శన భాగ్యమును ప్రసాదించు నీ దాసికి, ప్రభు నిదర్శన భాగ్యమును ప్రసాదించు నీ దాసికి. అందరూ కూడా దివ్య ప్రసాదంలో ఉన్నటువంటి ఆ ప్రభు వైపు చూద్దామా? మన యొక్క దృష్టిని ఆయన వైపే కేంద్రీకరిద్దాం. ఆ ప్రభుని అడుగుదాం, ప్రభువా ఈ పాపపు నేత్రాలతో మిమ్మల్ని చూసే భాగ్యాన్ని దయచేయమని వేడుకుందాం. ఆ కాంతిని పొందుకునే గొప్ప భాగ్యాన్ని దయచేయమని వేడుకుందాం. మనలో ఉన్నటువంటి ఆ చీకటిని తొలగించమని వేడుకుందాం. మనలో ఉన్నటువంటి చీకటి శక్తులను వదిలించుకునే శక్తిని దయచేయమని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. కన్నులు నిన్నే చూడాలి, నీ కాంతిని నేను పొందాలి. కన్నులు నిన్నే చూడాలి, అవును దేవా, నీ కాంతిని నేను పొందాలి. జీవన గాథను తెలుపాలి, నీ కరుణను నేను పొందాలి. జీవన గాథను తెలుపాలి, నీ కరుణను నేను పొందాలి. నీవేనా భయం, స్తోత్రమయ్యా,
కూడా 2 చేతులు పైకి లేపుదామా? మీ మనసులో ఉన్నటువంటి భయాన్ని ప్రభువుకు సమర్పించండి. మీ మనసులో ఉన్నటువంటి ఆందోళన ప్రభువు సమర్పించండి. ఆర్థిక సమస్యల, కుటుంబ సమస్యల, మరి బిడ్డల గురించి సమస్యల, రకరకాల సమస్యలతో బాధపడుతున్నటువంటి మిమ్మల్ని దేవుడు ఆ భయాన్ని ప్రారదోలబోతున్నాడు. మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. ఊహించని గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. విశ్వాసముతో ప్రార్థన చేయండి. ప్రభువా, నా కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఉన్నాయి ప్రభువా, కుటుంబ సమస్యలు ఉన్నాయి ప్రభువా, అనారోగ్య సమస్యలు ఉన్నాయి ప్రభువా, అనేక రకరకాల సమస్యలతో, వ్యాధులతో, బాధలతో నేను బాధపడుతున్నాను ప్రభువా. భయముతో, ఆందోళనలో నేను చిక్కుకుని ఉన్నాను ప్రభువా అని ఆ ప్రభువుకు విడుదల దయచేయమని వేడుకుందాం. మనసులోని భయమెల్లా మాయము చేయవ దైవమా. మనసులోని భయమెల్లా మాయము చేయవ దైవమా. జీవితపు ప్రతి మలుపునందు తోడైయుండుము దైవమా. జీవితపు ప్రతి మలుపునందు తోడైయుండుము దైవమా. నీవే నా భయం, నీవే మా శరణం, నీవే నా భయం, నీవే నా శరణం, నీవే నా భయం, నీవే మా శరణం. నీవే నా భయం, నీవే నా శరణం. ప్రభు నిదర్శన భాగ్యమును యేసు ప్రసాదించుని దాసికి. ప్రభు నిదర్శన భాగ్యమును ప్రసాదించుని దాసికి. ఈరోజు చాలా మంది రకరకాల గాయాలతో బాధపడుతున్నారు. యేసయ్యా, మానసికమైనటువంటి గాయాలతో, యేసు, శారీరకమైనటువంటి గాయాలతో, యేసయ్యా, అనేక రకరకాల గాయాలతో అవును దేవా. బాధపడుతున్నటువంటి వారిని ప్రభు ఈ రోజు తాకి స్వస్థపరుస్తున్నాడు. యేసు, మీలో ఉన్నటువంటి ప్రతి గాయానికి మందుని ఇస్తూ ఉన్నాడు ప్రభు. యేసయ్యా, మీలో శాంతి సమాధానాన్ని ఇస్తూ ఉన్నాడు ప్రభు. యేసు, మీ కుటుంబాన్ని, చీకటిలో ఉన్నటువంటి కుటుంబాన్ని వెలుగుతో నింపబోతున్నాడు ప్రభు. అవును దేవా. అందరూ కూడా 2 చేతుల పైకి లేపి ఆరాధిస్తూ, స్తోత్రమయ్యా. ప్రభా మాలో ఉన్నటువంటి బాధలు తొలగించండి ప్రభా, ఆమేన్. మాలో ఉన్న వ్యాధులు తొలగించండి ప్రభా, ఆమేన్. మాలో ఉన్న అన్ని సమస్యలు తొలగించండి ప్రభా అని ఆమేన్. ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. స్తోత్రమయ్యా. చాలా మంది ఆసుపత్రుల్లో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. యేసు. మన కుటుంబంలో నుండి మన బంధుమిత్రులు ఎవరెవరైతే దేవా. ఆసుపత్రిలో బాధపడుతున్నారో యేసయ్యా. వాళ్ళ పేర్లు చెప్పి ప్రభువుకు సమర్పించుకుందాం. స్తోత్రమయ్యా. ఎవరెవరైతే స్తోత్రం. ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరారో స్తోత్రమయ్యా. ఆ బిడ్డలందరినీ కూడా ప్రత్యేకంగా ప్రభువుకు సమర్పిద్దాం. మరి చదువుకుంటున్న బిడ్డలు, పరీక్షలు రాస్తున్నటువంటి బిడ్డలు, యేసు. పై దేశాలకు వెళ్ళడానికి సిద్ధపడుతున్న బిడ్డలు, యేసయ్యా. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు, యేసు. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు, యేసయ్యా. చిన్నారి బిడ్డల కొరకు, ప్రతి ఒక్కరి కొరకు ఈ రోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి, సహోదరుడారా, నీ కుటుంబంలో పరిస్థితి ఎలా ఉందో ప్రభువుకు చెప్పు. నీ యేసయ్యా. కుటుంబంలో ఉన్న సమస్యలు ఏమిటో ప్రభువుకు చెప్పు. అవును దేవా. ఈ రోజే ఆ గొప్ప దేవుడు తన ఉన్నతమైన దర్శనము ద్వారా మనలో ఉన్న అన్ని రకాల పాపాల నుండి విడుదల దయచేస్తున్నాడు. ఆమేన్. చీకటి శక్తుల నుండి విడుదల దయచేస్తున్నాడు. ఆమేన్. అన్ని రకాల బాధలు, వ్యాధుల నుండి విడుదల దయచేస్తున్నాడు. ఆమేన్. సంపూర్ణ స్వస్థతను ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు. ఆమేన్. అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. స్తోత్రం.
దైవమా హృదిలో నిండిన బాధలను తొలగించుము నా దైవమా. ఎదలో పాప భారమును క్షమించుము నా దైవమా. ఎదలో పాప భారమును క్షమించుము నా దైవమా. నీవే నా భయం, స్తోత్రమయ్యా. నీవే నా శరణం, నీవే నా భయం, అవును దేవా, నీవే నా శరణం, నీవే నా భయం, నీవే నా శరణం. నీవే నా భయం, స్తోత్రమయ్యా. నీవే నా శరణం, నీవే మా భయం, నీవే నా శరణం. నీవే నా భయం, అవును దేవా, నీవే నా శరణం, నీవే నా భయం, నీవే నా శరణం, నీవే నా ఆరాధించు ఆ గొప్ప దేవుని. మనలో ఉన్న చీకటిని, మనలో ఉన్న బాధలను, వ్యాధులను అన్నింటినీ కూడా తొలగించమని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. నీవే నా భయం, నీవే నా శరణం, నీవే నా భయం, నీవే నా శరణం, నీవే నా భయం, నీవే నా శరణం, యేసు నీవే నా భయం, నీవే నా శరణం, నీవే నా భయం, నీవే నా శరణం, నీవే నా భయం, నీవే నా శరణం, స్తోత్రం దేవా. నీవే నా భయం, నీవే నా శరణం, నీవే నా శరణం. స్తోత్రం. నీవే మా శరణం, నీవే మా శరణం, నీవే మా శరణం, రెండు చేతుల పైకి లేపి నీవే మా శరణం, నీవే మా భయం, నీవే మా శరణం, నీవే మా భయం, నీవే మా శరణం, నీవే మా భయం, నీవే మా శరణం. హల్లెలూయా 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 గొప్ప దేవుని అడుగు. హల్లెలూయా 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 నీవే నా భయం, నీవే నా శరణం,
సహోదరి సహోదరులారా, ఆ గొప్ప దేవుడు లేకపోతే మనం ఏమీ చేయలేము. స్తోత్రమయ్యా. ఈ లోకములో మనం ఎంత సంపాదించుకున్నా, ఎంత కలిగి ఉన్నా, ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదం, ఆ గొప్ప దేవుని యొక్క కాపుదల లేనిదే ఒక్క క్షణము కూడా మనం బ్రతకలేము అనే ఈ సత్యాన్ని ఈ పాట ద్వారా మనం తెలుసుకుని ఉన్నాం. ఈ పాట ద్వారా దేవుడు మనందరిని కూడా ఈ రోజు విశ్వాసములో బలపరిచి ఉన్నాడు. అందరూ కూడా మోకరిస్తూ ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాల కొరకు సిద్ధపడుతూ ఉండగా నీ హృదయంలో ఉన్నటువంటి కోరికలు ఆ పీఠం మీద ఉంచు. నీ కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ కూడా ప్రభు పాదాల చెంత ఉంచు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన దేవా, మీకు స్తోత్రమయ్యా. మేమంతా కూడా నిత్యము నిన్నే ఆరాధించదము అని ఆరాధన కార్యక్రమము ద్వారా ఈ ఉదయకాల సమయంలో లేచి మేము ఆరాధించి మహిమపరిచే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు స్తోత్రము ప్రభువా. మమ్మల్ని వాడుకుంటున్నందుకు స్తోత్రం ప్రభువా. మాకు ఈ ఆలోచన ప్రేరేపణ కలిగించి ఈ ఆరాధన ద్వారా ప్రతి బిడ్డ దీవించబడాలి, ప్రతి కుటుంబము దీవించబడాలి. కుటుంబంలో ఉన్న కొరతలు, బాధలు, వ్యాధులు, సమస్యలు, ఆటంకాలు అన్ని కూడా తొలగిపోవాలి అని ప్రేరేపణ కలిగజేసినందుకు దేవా స్తోత్రమయ్యా. ఈ ఆరాధనలో ఎంతో మంది పాలు పంచుకుంటూ వారిలో ఉన్నటువంటి భయాన్ని, ఆందోళనను, పిరికితనాన్ని తొలగించుకుని ఈరోజు దేవుని మహిమపరుస్తూ ఉన్నారు ప్రభా. మీకు స్తోత్రం. ఈ ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి కుటుంబము దీవించబడునుగా, ప్రతి బిడ్డ దీవించబడునుగా, వారి కుటుంబంలో గొప్ప కార్యాలు జరుగునుగాక, వారి జీవితంలో గొప్ప కార్యాలు జరుగునుగాక, వారిలో ఉన్న వ్యాధి బాధలు సమస్యలన్నీ తొలగిపోవునుగాక. దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో అది అతి త్వరలోనే ఆ బిడ్డలకు ప్రసాదించబడునుగా. ప్రార్థన చేయండి ప్రియ బిడ్డలారా. ఈరోజు ఎవరి కోసం ఈ ఆరాధనలో ప్రార్థన చేయాలనుకుంటున్నావో సమర్పించు. ఆన్లైన్ ద్వారా నీ యొక్క మెసేజెస్ ను తెలియచేయి. ఈ మెసేజెస్ పంపిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ కోసం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ అవకాశాన్ని వినియోగించుకునే ప్రియ సహోదరులారా, ఆ గొప్ప దేవుని ఆరాధించండి, మహిమపరచండి. మీ ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా ప్రభు పాదాల చెంత ఉంచండి. గొప్ప దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు నిన్ను నన్ను దీవించడానికి, మన కుటుంబంలో వెలుగై ఉండడానికి, తల్లిగా తండ్రిగా మనల్ని లాలించడానికి, ఎల్లప్పుడూ మనల్ని సంతోషంతో దీవించడానికి ఆ గొప్ప దేవుడు సిద్ధపడుతున్నాడు. ఆ గొప్ప దేవుడి ముందు మోకరించి ఏం కావాలని వచ్చావో, ఏ సమస్యలు బాధలతో ఉన్నావో వాటన్నిటిని కూడా ప్రభు పాదాల చెంత ఉంచు. నీ విశ్వాసాన్ని బట్టి అతి త్వరలోనే నీవు గొప్ప కార్యాలు చూడబోతూ ఉన్నావు, అద్భుత కార్యాలు చూడబోతున్నావు. నీవు ఊహించిన దానికంటే ఉన్నతమైన కార్యాలు దేవుడి జీవితంలో చేయబోతున్నావు. అనారోగ్యంతో బాధపడుతున్న వారు, ఎక్కడెక్కడైతే బాధ, నొప్పి, వేదనతో ఉందో అక్కడ మీ కుడి చేతిని ఉంచండి. ప్రార్థన చేద్దాం. ప్రభా, మీరు ఇచ్చిన అధికారముతో, అభిషేకముతో, పరిశుద్ధాత్మ శక్తితో ప్రార్థిస్తూ ఉండగా ఈ బిడ్డల్లో ఉన్న రోగాలన్నీ తొలగిపోవునుగాక, నొప్పి, వేదన తొలగిపోవునుగాక. ఈ బిడ్డలకు సంపూర్ణ స్వస్థత ఇప్పుడే జరుగునుగాక. నడి నుంచి అరికాళ్ళ వరకు ప్రతి వ్యాధి తొలగిపోవునుగాక, ప్రతి బాధ తొలగిపోవునుగాక. ఈ బిడ్డలు ప్రభు ఎల్లప్పుడూ విశ్వాసంలో బలపడి మీ దీవులు పొందుకునే పాత్రులుగా ఈ బిడ్డలు మారుదురుగా. అందరూ కూడా మోకరించండి. గొప్ప దేవుని ఆశీర్వాదాన్ని స్వీకరించుకుందాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. నీవే మా భయం, నీవే మా శరణం, నీవే మా అభయం, నీవే మా శరణం.
పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయు స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయు స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయు స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.